అలా చూస్తున్నావేంటి? నిన్నైతే ఏమి నా ఫుడ్ని షేర్ చేసుకోను. లేదు, తినడానికి నాకేం అక్కర్లేదు. మరి ఎందుకు అలా చూస్తున్నావు? నేనెప్పుడు మిమ్మల్ని ఇలా ఈ రకంగా తినడం చూడలేదు. దృష్టి పెడుతున్నావా? ఈ చప్పుడేంటి? పొట్టలోంచి వస్తున్నట్టు అనిపిస్తోంది. మీరైతే తినేసరిగా మరి పొట్టలోంచి చప్పుడు ఎందుకు వస్తుంది? ఈ చప్పుడు నా పొట్టలోంచి రావటం లేదు. ఏదో బాగా ఆకలితో ఉన్న అడవి జంతువు చప్పుడులా అనిపిస్తుంది. అంటే లైన్ వచ్చిందా? ఫుగి, సింహాలు గుజరాత్ లో ఉంటాయి. టైగర్ చప్పుడా? ఫుగి, టైగర్స్ బెంగాల్లో ఉంటాయి. ఫుగి, మరైతే ఏంటి? గుంటనక్క, తోడేలా, రాక్షస బల్ల? అదేం జంతువు అసలు? నేను ఎప్పుడూ ఆ జంతువు పేరు వినలేదు, దాని అరుపు వినలేదు. డైనోసార్ అయ్యుండొచ్చు. ఫుగి, ఒకసారి వెళ్ళి చెక్ చేయవా? లేదు లేదు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చినప్పుడు నువ్వు నా కోసం ఆ చప్పుడు చెక్ చేయలేవా? నా కోసం భోజనం తీసుకొచ్చారంటే దాని అర్థం ఇప్పుడు నేను జంతువులకి భోజనం అయిపోలేను కాదు కదా. నీ ఒంట్లో చెంచాడు కండ కూడా లేదు, నిన్నేం తింటాయి అవి? నేనేమి వెళ్ళను. మీరే వెళ్ళండి. చీకట్లో నాకేం కనిపించదు ఫుగి. అయితే మీరు నా కళ్ళు జోడు పెట్టుకోండి, వెళ్ళండి. ఎక్కడో చూడ ధైర్యం చూపించు. పెట్టేసుకోదాన్ని. వెళ్ళు. వెళ్ళనా? నేను మీకోసం వెళ్ళడం లేదు. నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒకరే అయిపోతారు కదా. ఒక పని చేద్దాం, మనిద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. ఎందుకు? నేనున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనుండగా నీకేమైనా అవుతుందా? పద. పద పద, ముందు పద. నేను చెప్తున్నాను కదా, నేనుండగా నీకేం కాదు. కానీ ముందుంది నేను కదా. అయితే ఏమైంది? జంతువుని చూడలేదా? ఎప్పుడో వెనక నుంచి అటాక్ చేస్తాయి. చప్పుడు ఆగిపోయింది ఎందుకు? పుగి, అది మనల్ని చూసేసినట్టు అనిపిస్తోంది. లేదు లేదు, చూసేసుంటే అటాక్ చేసి ఉండేది కదా. పారిపోయినట్టుంది. అనిపించటం కాదు, బహుశా పారిపోయినట్టుంది, భయపడినట్టుంది. సర్లే, కనీసం ప్రశాంతంగా నేను నిద్రపోవచ్చు కదా. ఓకే, ఒక పని చేద్దాం. నేను వెళ్ళి నిద్రపోతాను, కానీ నువ్వు నిద్రపోకు. నేను నిద్ర లేచే వరకు నువ్వు రెప్ప వాల్చకు. అక్కడ కూర్చో. ఇదిగో, ఇదొక మిషన్ ఫుగి. నువ్వేం చేయాలని నేను చెప్తాను. ఇక్కడ నేను ఇలా పడుకుంటాను, ఇలా నిద్రపోతాను. పదా ఫుగి, త్వరగా పద, ఇంకొంచెం దూరమే. ఒక్కసారి లిఫ్ట్ దొరికిందంటే సరాసరి ఇంటికే. హేయ్ బాబు, డ్రైవర్ కారు ఆగు, ఇదిగో ఆగు బాబు. హే ఫుగి, బాస్, ముందు రోడ్డు ఉంది. వాళ్ళకి అది కనిపించిందంటే ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారంటే? అవును బాస్, ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఒకవేళ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయింటే మనం ఎవరి కోసం వెతుకుతున్నాం? ఒరే దరిద్రులారా, ఎప్పుడు నోరు తెరిచినా దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు. ఒకవేళ వాళ్ళు గనక వెళ్ళిపోతేనా నేను మిమ్మల్ని భూమికి దూరంగా ఇంకో ప్లానెట్ మీదకి పంపించేస్తాను, పిచ్చోళ్ళారా. అందులో మా తప్పే ఉంది. ఇంత పెద్ద అడవి మధ్యలో మేమేమన్నా రోడ్డేసామా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నీ నోరెంతగా పనిచేస్తుందో, నీ కాళ్ళు చేతులు కూడా పనిచేస్తే అభి ఈ పాటికి మన ముందుండేవాడు. వాడు చెప్పింది నిజమే. నేను ఒక గాడిదల బ్యాచ్ని పోషిస్తున్నాను, దద్దమ్మలారా. ఇక్కడేమన్నా సుమంగలి వ్రతం చేస్తున్నారా నా మొహం చూసి వ్రతం పూర్తి చేయడానికి? వెదవలారా, వెళ్ళండి, వెళ్ళి బండి తీసుకురండి. అలాగే, కానీ బండి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ముంబై చేరుకునే ఉంటారు. ఒక పని చేద్దాం, మనం రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా లిఫ్ట్ అడిగే వంకతో వాళ్ళ బండి లాగేసుకుందామా? అలా చేయొచ్చు, సరిగ్గా చెప్పావు. పదండి. ఒరే మూర్ఖులారా, ముంబై ఇటుంది, ఇటు వెళ్ళుంటారు. వాళ్ళు అటెందుకు వెళ్తున్నారు? చావడానికా? పదండి. ఫుగి, నువ్వు ఫుగి ఫుగి ఏం చేస్తున్నావు నువ్వు? నా సిగ్నల్ కోసం వెయిట్ చేయలేకపోయావా? సిగ్నల్? ఏం సిగ్నల్? ఫర్గెట్ ఇట్.
సరే రోడ్డు వరకు అయితే వచ్చేసాం కదా, ఇక ఏదైనా బండిని లిఫ్ట్ అడిగి ఇంటికి చేరుకోవచ్చు. బండొచ్చేలోపు వాళ్ళు వచ్చేసారంటే ఆ, వెయిట్ చేయలేం మనం, వాక్ చేద్దాం. వాక్. ఏయ్ ఫుగి ఫుగి, ఏంటి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అటు కిడ్నాపర్స్ వెళ్ళారు కదా, సో మనం ఇటువైపు వాక్ చేయాలి. అవును, మీకు లిఫ్ట్ అడగడం వచ్చా? రాదు. రాదా? మరైతే మనకి లిఫ్ట్ ఎవరిస్తారు? అరే ఐఎమ్ రాబీ ద రాక్ స్టార్. నన్ను చూస్తే బళ్ళు వాటికవే ఆగిపోతాయి. అలాగా? అవును. అదిగో ఒక కార్ వస్తుంది. హే రాక్ స్టార్ అభి, రాక్ స్టార్ అభి. హే వాడి కళ్ళు కనిపించవు అనుకుంటా. థ్యాంక్ గాడ్ వాడు మనకు లిఫ్ట్ ఇవ్వలేదు, లేదంటే యాక్సిడెంట్ అయిపోయేది. డిష్. దానికంటే కిడ్నాపర్స్ రావడమే నయం, కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. ఆ, ఈ మధ్య జనానికి ఏమైందో తెలియడం లేదు. అరే కారులో కూర్చుంటే మాత్రం రోడ్డు మీద నడిచే మనుషులు కనిపించరా ఏంటి? మీకు కనిపిస్తారా? ఏంటి? నా ఉద్దేశం బహుశా మీ మూలంగా అయ్యుండకపోవచ్చు, ఈ చోటు మూలంగా అయ్యుండొచ్చు. నా ఉద్దేశం ఈ చోటు నాకు ఎలా అనిపిస్తోందంటే క్రిమినల్స్ ఉండే చోటులాగా, సీరియల్ కిల్లర్స్. ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు క్రిమినల్ లాగా సీరియల్ కిల్లర్ లాగా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం ఆ చీకట్లో ఏం తెలియదు కదా, ఎవరు జంటలో ఎవరు మెంటలో. ఎక్స్క్యూజ్ మీ అగైన్, అప్పుడు పగలు నువ్వలా, కానీ మరి ఈ చీకట్లో? ఆ అవును పగలే, కానీ పగలు ధాబా ధాబా అక్కడ దొరుకుతుంది. అరే ఏం దొరుకుతుంది? అది ధాబా, గ్యారేజ్ ఏం కాదు బండి దొరకడానికి. అయ్యో బండి కాదు కానీ సాయం దొరుకుతుంది కదా, పదండి. ఓకే ఓకే. నార్మల్ మనుషుల్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. रामा వస్తున్నా. काय रे 200 उरकतीलो 2 किलो तांदूळ दिले होते. ये तो यशव कुठे ते हा कुठे कुठे दाहो 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 वाला कुठेस वा ए तुम्हें लगे पर कुठ तो जाता है माल का सजा होते. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, ఇది ఏం చోటు? गुणवेवाडी गाव म्हणतात त्याला. ఇదిగో బాబు, ఈ చోటు పేరేంటి? गुणवेवाडी म्हणतात या गावाला. గణేవాడు అంటే లేలే. ఇదే తెలుగులోను ఇంగ్లీష్లోను చెప్పచ్చు. అయ్యో లేదు, ఏ? సుఖ మాన్సన్ కరుజత్. సారీ సారీ. आता कोयत्र माणसाला भूक लागली ना ई मासे चिडचिड होते मैडम. ఇక్కడ ముంబై కితనీ లామ్ హై? मुंबई लगायचे 70-80 किलोमीटर आहे. अయ్యో బాబాయ్, ये तो मुंबई लग जाचे, कैसे जाचे? दोपहर एसटी है किसे पड़ गए सेम पे अपने तो एखादी गाडी सुकून तुम सर जाली ये तर तुम तो नशी. మీ కై మంటతాయి. ఏంటి మీకేమంటా? పుణ్యవాడి ముంటులేలే. నువ్వు ఇలా రమ్మంటే ఏం మాట్లాడుతున్నావు వాడితో? నాకు వ్యతిరేకంగా కుట్ర పంపుతున్నావా? కుట్ర? అవును, వాడి మొహం చూస్తుంటే వాడిని చుట్టం అనిపిస్తుంది నాకు. అతను నాకేమీ చుట్టం కాదు. నేను అతన్ని ఇక్కడ నుంచి ముంబై ఎంత దూరం, అలాగే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని అడుగుతున్నాను. ఏమన్నాడు అతను? అతను ఇక్కడ నుంచి ముంబైకి 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నాడు. అలాగే ఇవాళ రాత్రికి ఏమీ ఉండదట. రేపొద్దునేమైనా బస్సు దొరకొచ్చు, లేకపోతే ఎవరైనా బండి వాళ్ళు వస్తే వాళ్ళని సాయం అడగొచ్చన్నారు. అంటే ఈ రాత్రి మనం ఇక్కడే గడపాల్సి ఉంటుందా? అడవిలో గడపడం కంటే ఇక్కడ గడపడం మంచిదే కదా. రైట్. ఒక్క నిమిషం. ఫుగి, అతను అడుగు, అతని దగ్గర ఫోన్ ఉందేమో. నానమ్మ చాలా బాధపడుతుంటుంది. నేను సరే నానమ్మతో మాట్లాడాలి. మొబైల్ అయితే ఉంది కానీ డబ్బులు ఇవ్వాలి మరి. ఓకే, డబ్బు నీకు. వాడికి తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు, అయినా నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నీకు తెలుసా నేనెవరు? నువ్వు ఆగు. నేను అభిని, అభి ద రాక్ స్టార్. డు యు గెట్ దట్? అభి ఎస్, ద రాక్ స్టార్. ఎగ్జాక్ట్లీ. అయితే నేను సూపర్ స్టార్ మహేష్ బాబు. అయ్యో అదేంటి? ఇవాళ హోలీ కదా,